గణితం అనేది వినూత్న శాస్త్రీయ ఆవిష్కరణలకు మూలమని, ఉత్తమ గణిత పరిజ్ఞానంతో సమాజాన్ని శాసించే స్థాయికి చేరవచ్చని సిరికొండ తహసీల్దార్ రవీంద్రరావు అన్నారు. నేడు సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో గణిత మేధావి, గణాంకాల మాంత్రికులు, సిద్ధాంతాల సృష్టికర్త, గణిత ఫార్ములాల గాడ్ ఫాదర్ శ్రీ శ్రీనివాస రామానుజన్ 136వ జయంతి జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ప్రిన్సిపల్ ఆనర్సయ్య ఉపాధ్యాయులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించిన పిదప విద్యార్థులతో గణిత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రిన్సిపల్ ఆనర్సయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిరికొండ తహసీల్దార్ రవీంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటగా తహసీల్దార్ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ గణిత చార్టులు, నమూనాలను వీక్షించి వారి సృజనాత్మకతను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గణితం అనేది నిత్య జీవితంలో ప్రధానమైనదని, శ్రీనివాస రామానుజన్ స్ఫూర్తితో విద్యార్థుల జీవితంలో కీలకమైన మార్పు గణితంపై ఉన్న పట్టు వల్లనే సాధ్యమవుతుందన్నారు. విద్యార్థి దశ నుండే వినయ విధేయత క్రమశిక్షణ అలవరుచుకొని చదువుల పట్ల ఆసక్తిని పెంపొందించుకొని నిరంతరం సాధన చేస్తే జీవితంలో సుస్థిరమైన స్థాయిలో ఉంటారని తెలిపారు. సమకాలీన ప్రపంచాన్ని శాసించేవి గణితం, సైన్స్ మరియు ఆంగ్లం అని వీటిలో పట్టు సాధిస్తే రేపటి సమాజాన్ని శాసించే స్థాయికి చేరుకుంటామన్నారు. విద్యార్థులు సెల్ఫోన్ల వినియోగంను నియంత్రించుకొని గణిత శాస్త్రీయ విజ్ఞాన పరిజ్ఞానంను అందించే రోబిక్ నిఘంటువులు మరియు స్ఫూర్తిదాయక పుస్తకాలతో సమయం గడపాలన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజల దశ-దిశలు, స్థాయిలకు అతీతంగా భాష, వేష, ప్రాంతాల వ్యత్యాసం లేకుండా ప్రసూటీకరించడంలో గణితం ప్రధానమైందన్నారు. గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు గణితంపై నిర్వహించిన వివిధ రకాల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్టాండ్ అప్ శ్రీరామ్. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేస్తున్న అనుకోసం మొట్టమొదటిసారిగా మన పాఠశాలకు చేసిన గౌరవనీయులు సిరికొండ మండల తహసీల్దార్ రవీంద్రరావు సార్ గారికి మనందరి తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతంలో 2000 సంవత్సరంలో ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి వారికి నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని సగర్వంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో మాతో పాటు వేదిక అలంకరించిన ఉపాధ్యాయ సిబ్బందికి మరియు ప్రియమైన విద్యార్థులందరికీ కూడా గణిత దినోత్సవ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈనాటి కార్యక్రమాన్ని మధ్యాహ్నం దేశంలో నిర్వహించుకుందాం అనుకున్నాం. మరి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్యక్రమం ఉండడం వల్ల మనం ఆ కార్యక్రమాన్ని మార్నింగ్ సెషన్కు మార్చుకోవడం జరిగింది. ఈ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని అట్లాగే గణిత జ్ఞాన ముగ్గురు కూడా ఇక్కడ చేయడం జరిగింది. అట్లాగే విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ చిత్రపటాన్ని కూడా వేయడం జరిగింది. ఇలా చాలా కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు మీ చేతుల మీదుగా అందించాల్సిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం సార్. మేము మిమ్మల్ని
సంబంధించిన క్లాస్ టీచర్స్ ఇక్కడ రావాలి. 4th A రానాదీప్ ఫస్ట్ ప్రైజ్, 4th B మహేష్ ఫస్ట్ ప్రైజ్, 4th C N అవంతిక, 4th D V సాధ్వి. ఈ నలుగురు ఫస్ట్ ప్రైజ్. మీరు నలుగురు రండి. 4th సెక్షన్ క్లాస్ టీచర్స్ కూడా రావాలి. వీళ్ళకు సెకండ్ ప్రైజ్ 4th A కృతిక్ గౌడ్, 4th B శ్రీనిధి. నెక్స్ట్ రూబిక్ క్యూబ్ ఫస్ట్ 4th క్లాస్ నుంచి బి సాధ్వి 4th D. जी निशांत 7th D. వారు వారు బహుమతులు ఇవ్వడానికి వచ్చి రండి సార్ అంటే రావడానికి నేనే చూసాను. రావడానికి మండల గారి ఆహ్వానిస్తున్నాను. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను కూడా ఈ ఉద్యోగానికి రాకముందు టీచర్ని అన్ని బిఎడ్ చేశాను. ఈ సంవత్సరాలు ఉపాధ్యాయులు చూశాను. చూశాను. టీచింగ్ దగ్గర నేను ఎక్కువ ఉన్నాను. కాకపోతే ఈ 3 సంవత్సరాలు దాదాపు తెలుగులోకి వచ్చి మర్చిపోయినట్టు అయిపోయింది. మ్యాథ్స్ ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నది మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్. ఈ మూడింటిపై ప్రతి విద్యార్థిగా కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు ఏమని మీరు కళలు స్వప్నాలు నిజమవుతాయి. కాబట్టి ఉపాధ్యాయులు చెప్పిన ప్రకారంగా నేను నచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక్కరితో సాధ్యమైంది ఇంకొకరితో ఎక్కువ కాదు అన్న క్వశ్చన్ మీరు వేసుకుంటే ప్రతిదానికి మీరు నచ్చిపోతుంటారు. చిన్నప్పటి నుంచే నిర్ణయ విధేయతలు కలిగి ఉండి ఉపాధ్యాయుల ఎందు గౌరవంగా ఉంటేనే అప్పుడే విద్య అనేది అడ్డుకుంటుంది. ఎవరైతే రాష్ట్ర బిహేవ్ చేస్తారో వారికి చదువు అంతగా అవ్వదు. అలాగే మీరు కూడా ఏదైనా రాబోయే రోజుల లోపల మీరు ఇంజనీర్లు, డాక్టర్లు, ఉన్నతమైన పదవులలో ఉండడానికి ఆస్కారం ఉండాలంటే ప్రతిదానికి చదువు అనేది ముఖ్యం. అది ఏం చదువుతున్నామన్నది కాన్సన్ట్రేషన్తో చదవాలి. ఈరోజు మీకు సార్ ఈ వాటితో పాటు వీటిని ఇచ్చారు ఎందుకు గురించి అంటే మీ చేతులలో సెల్ ఫోన్ ఉండకూడదని ఇచ్చారు సార్. మీ కొద్దిగా మీ యొక్క కాన్సన్ట్రేషన్ మీటర్ చేసుకుంటే బాగుంటుంది. కానీ సెల్ ఫోన్లు మాత్రం సాధ్యమైనంత వరకు వాడడం మానండి. అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మీరు కోరేది మీకు ఒకటి.